Hi students, welcome to AVNPR online classes. In this class, derivation of Lagrange's interpolation formula. So that is that y equal to f of x is a function and which takes the values of f of x0, f of x1, f of x2 and so on f of xn, and the corresponding argument values of x values are x0, x1, x2 and so on xn, where the intervals of x minus x0, x2 minus x1, x2, xn minus 1 are not equal intervals. So argument values x0, x1, x2 and so on xn. Entry values are f of x0, f of x1 and so on f of xn. And also intervals are not unequal intervals. So intervals are x1 minus x0, x2 minus x1 and so on xn minus 1 are not equal intervals or unequal intervals. Now f of x is a nth degree of the polynomial. సో nth డిగ్రీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది nth డిగ్రీ పాలినామియల్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. సో ఎలా యూజ్ చేస్తున్నాను, కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్. సో ఏ నాట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎక్స్ నాట్ అనే టర్మ్ యూజ్ చేయకుండా ఆర్గ్మెంట్ యొక్క ఇంటర్వెల్స్ అనేవి ఎక్స్ మైనస్ ఎక్స్1, ఎక్స్ మైనస్ ఎక్స్2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్. అంటే ఏ నాట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది nth డిగ్రీ పాలినామియల్లో ఎక్స్ నాట్ టర్మ్ యూజ్ చేయకుండా, అంటే ఏ నాట్ అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ, కాన్స్టెంట్తో పాటు ఎక్స్ మైనస్ ఎక్స్1, ఎక్స్ మైనస్ ఎక్స్2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ ప్లస్ ఏ1లో ఎక్స్1 టర్మ్ ఉండదు, అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్, ఎక్స్ మైనస్ ఎక్స్2, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్. సో నెక్స్ట్ ఏ2. సో ఏ2 టర్మ్లో ఏ టర్మ్ ఉండదు, ఎక్స్2 టర్మ్ అనేది నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ ఇంటర్వల్స్ అనేవి డిఫరెన్సెస్ ఎక్స్ మైనస్ ఎక్స్1 ఆర్గ్మెంట్ యొక్క వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఆఫ్ మల్టిపుల్స్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్1 ఇంటూ అండ్ సో ఆన్ ఎక్స్ ఇక్కడ ఏ టర్మ్ వస్తుంది ఎక్స్ మైనస్ x3 in so on x minus xn plus and so on plus an into x minus x0, x minus x1 and so on x minus xn minus 1. ఇక్కడ n యూజ్ చేస్తాం కాబట్టి అంతటా ఇక్కడ x అనే టర్మ్ అనేది ఆర్గ్మెంట్ వాల్యూ అనేది నెగ్లెక్ట్ అవుతుంది. అంటే ఓన్లీ ఏంటి ఫస్ట్ టర్మ్లో x0 అనేది x minus x0 యూజ్ చేయం, సెకండ్ a1 టర్మ్లో x1, నెక్స్ట్ a2 అండ్ సో ఆన్ nth టర్మ్. సో ఈ విధంగా f of x అనేది పాలినామియల్ అనేది కన్సిడర్ చేశాను. f of x ఈక్వల్ టు a0 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్1, ఎక్స్ మైనస్ ఎక్స్2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ ప్లస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్, ఎక్స్ మైనస్ ఎక్స్2, a1 యూజ్ చేస్తున్నాం కాబట్టి x1 అనేది నెగ్లెక్ట్ అవుతుంది, a0 యూజ్ చేస్తున్నాం కాబట్టి x0 నెగ్లెక్ట్ అవుతుంది, a2 అనేది కాబట్టి x2 అనేది నెగ్లెక్ట్ అవుతుంది, an కాబట్టి xn అనేది నెగ్లెక్ట్ అయ్యింది. సో నెగ్లెక్ట్ అయిన టర్మ్ రాయకుండా రిమైనింగ్ టర్మ్స్తో మనం ఈక్వేషన్ అనేది కన్సిడర్ చేస్తాం. So this equation is 1 and where a0, a1, a2 and so on an are constants. ఈ ఈక్వేషన్ లో a0, a1, a2 and so on an వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫికేషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత a0, a1, a2, an వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే దట్ ఈక్వేషన్ ఈజ్ లగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఆ ఈక్వేషన్ ని మనం ఎలా కాల్ చేస్తాం, లగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కింద కాల్ చేస్తాం. So where a0, a1, a2, an అనేవి కాన్స్టెంట్స్. సో ఈక్వేషన్ 1లో ఫస్ట్ టర్మ్లో x0 అనే టర్మ్ లేదు కాబట్టి సో రిమైనింగ్ అన్ని టర్మ్స్లో x0 ఉంది, అంటే x ప్లేస్లో x0 యూజ్ చేస్తే a1, a2, an అనేవి నెగ్లెక్ట్ అయిపోతాయి, ఇంకా ఓన్లీ ఏ టర్మ్ మాత్రమే ఉంటుంది, a0 టర్మ్ మాత్రమే ఉంటుంది. అంటే f ఆఫ్ x ప్లేస్లో x0 యూజ్ చేయండి. సో f ఆఫ్ x0 దట్ మీన్స్ f ఆఫ్ x0 ఈక్వల్ టు a0 ఇంటూ x0 మైనస్ x1 ఇంటూ, సో ఇవన్నీ మల్టిపుల్స్ కాబట్టి x0 మైనస్ x2 అండ్ సో ఆన్ x0 మైనస్ xn. సో ఓన్లీ a0 కాన్స్టెంట్ టర్మ్, సో రిమైనింగ్ టర్మ్స్ అనేది x ప్లేస్లో x0 యూజ్ చేస్తే x0 మైనస్ x0 0, సెకండ్ టర్మ్లో a2లో x ప్లేస్ మైనస్ x0 అంటే x ప్లేస్లో x0 యూజ్ చేస్తే ఈ టర్మ్ 0, anలో కూడా x మైనస్ x0 అంటే x0 మైనస్ x0 ఈ టర్మ్ 0, అంటే ఓన్లీ ఏ టర్మ్ మాత్రమే ఉంటుంది. సో x మైనస్ x0 సబ్స్టిట్యూషన్ చేస్తే a0 టర్మ్ ఫైండ్ అవుట్ అవుతుంది. సో a0 ఈక్వల్ టు f ఆఫ్ x0. సో నాకు ఓన్లీ a0 వాల్యూ కావాలి. సో a0 ఈక్వల్ టు, సో ఈ మల్టిపుల్లో ఉన్న టర్మ్ అన్నది సో ఇటు సైడ్ తీసుకువెళ్తే అంటే రైట్ సైడ్ యూజ్ చేస్తే డివైడెడ్ అవుతుంది, అంటే డినామినేటర్ f ఆఫ్ x0 డినామినేటర్ బై x0 మైనస్ x1, x0 మైనస్ x2 అండ్ సో x0 మైనస్ xn. ఎందుకంటే x0 ప్లేస్లో మనం x ప్లేస్లో x0 యూజ్ చేస్తాం కాబట్టి ఈ టర్మ్ని ఇటు సైడ్ యూజ్ చేస్తే మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ యూజ్ చేస్తే డివైడెడ్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు a0 ఈక్వల్ టు f ఆఫ్ x0 బై x0 మైనస్ x1, x0 మైనస్ x2 అండ్ సో x0 మైనస్ xn.
పుట్ ఈక్వేషన్ 1లో x ఈక్వల్ టు x1 సబ్స్టిట్యూషన్ చేస్తే a1 ఈక్వల్ టు f ఆఫ్ x1 బై x1 మైనస్ x0 x1 మైనస్ x2 అండ్ సో ఆన్ x1 మైనస్ xn. సో నెక్స్ట్ స్టెప్ x ఈక్వల్ టు x2 సబ్స్టిట్యూషన్ చేస్తే x1 సో a0 సో a2 అండ్ సో ఆన్ an వాల్యూస్ నెగ్లెక్ట్ అయిపోతాయి. ఓన్లీ a1 వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. పుట్ x ఈక్వల్ టు x2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైండ్ a వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. a2 value that equal to f of x2 by x2 minus x0 x2 minus x1 and so on x2 minus xn. So continuation ఇదే ప్రాసెస్ కంటిన్యూషన్ చేసి లాస్ట్ టర్మ్లో పుట్ x ఈక్వల్ టు xn యూస్ చేస్తే ఏ టర్మ్ వస్తుంది an term equal to f of xn by xn minus x0 xn minus x1 and so on xn minus minus 1. Substitution these values in equation 1. So మనం find out అయిన values అని అంటే a0 a1 and so on a1 a0 a1 a2 and so on an అనే వాల్యూస్ అనేవి కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేశారు. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే f of x ఈక్వల్ టు ఈక్వేషన్ 1 a0 ప్లేస్లో f of x సబ్స్టిట్యూషన్ చేస్తే f of x0 by x0 minus x1. ఇంకా ఆల్రెడీ న్యూమరేటర్ టర్మ్ ఏంటి x minus x0 అంటే x minus x1 అంటే ఫార్ములాలో యూస్ చేసే విధంగా ఎలా యూస్ చేస్తాం x minus x1 x minus x2 and so on x minus xn by x0 minus x1 x0 minus x2 and so on x0 minus xn into f of x0 plus x minus x0 x minus x2 and so on x minus xn by x1 minus x0 x1 minus x2 and so on x1 minus xn into f of x1 plus x minus x0 x minus x1 and so on x minus xn by x2 minus x1 x0 x2 minus x1 and so on x2 minus xn f of x2 plus and so on plus x minus x0 x minus x1 and so on x minus xn minus 1 by xn minus x0 xn minus x1 and so on xn minus xn minus 1 f of xn. సో ఎంత టర్మ్లో ఉంది కాబట్టి ఎంత టర్మ్లో xn minus 1 టర్మ్ xn అనే టర్మ్ అనేది ఆర్గ్యుమెంట్ అనేది నెగ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఎంత డిగ్రీ కాబట్టి ఇక్కడ x0 x1 అండ్ సో ఆన్ xn అనే వాల్యూస్ అనేవి ఎన్ని వాల్యూస్ ఓవరాల్గా n+1 వాల్యూస్. సో ఎంత డిగ్రీ కాబట్టి ఇందులో n వాల్యూస్ మాత్రమే యూస్ చేస్తున్నాం. x0 నెగ్లెక్ట్ చేస్తే x1 to xn n వాల్యూస్. సో a1లో యూస్ చేస్తే ఇవి n వాల్యూస్ ఎందుకంటే ఇక్కడ x1 అనేది నెగ్లెక్ట్ అవుతుంది. a2లో యూస్ చేస్తే ఇక్కడ x2 అనేది నెగ్లెక్ట్ అవుతుంది. anలో యూస్ చేస్తే xn అనేది నెగ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఎన్ని వాల్యూస్ n వాల్యూస్. సో ఎంత డిగ్రీ కాబట్టి ఎంత డిగ్రీ ఆఫ్ పాలినామియల్ యూస్ చేస్తున్నాం. So this formula is Lagrange's interpolation formula. So next continuation of inverse interpolation formula.